చాలా మంది ఉన్నారు ఆ ప్రాంతంలో. ఒక్క మనిషి ఈ నిర్వాసితుల పక్షాన, ఈ ముంపు బాధితుల పక్షాన, వాళ్ళ దయనీయమైనటువంటి వాళ్ళ బతుకుల పక్షాన ఎవరు మాట్లాడలేదు. అంటే ఏమైంది? పెద్ద మొత్తంలో కోట్లలో కుంభకోణం జరిగింది అక్కడ. కోట్లలో ఎందుకు? పనికిరాని భూములు కొని ఆదివాసులు కొంతమందికి ఇచ్చారు ముంపు పార్టీలు. అది వ్యవసాయం పనికిరాదు. కానీ చట్టం ఏం చెప్తుంది? ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి సాగునీరు అందే ప్రాంతం, ఆ ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన భూములు మాత్రమే వాళ్ళు ఇవ్వండి అన్నారు. కానీ పనికిరాని భూములు ఇచ్చారు. సాగు పనికిరాదు, వ్యవసాయం పనికిరాదు. ఎలా బతుకుతాడు అక్కడ? అది ఇంత అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆ పనికిరాని భూములు కూడా ఎక్కువ రేటు పెట్టి, నాన్ ట్రైబల్ చేతులు ఉన్న భూములు కూడా ఎక్కువ ధర చెల్లించి కొని, ఈ 170 ప్రకారం కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి కదా, అలాంటి భూములు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసి ఆ భూములు మన వాడికి ఇచ్చేది. గొడవలు ఉండడం వల్ల ఆ భూమికి వెళ్ళలేకపోతున్నాడు. ఈ సాగుకు పనికి రాకపోవడం వల్ల ఈ భూమి చేసుకోలేకపోతున్నాడు. ఏ అతిగతి లేని పరిస్థితి. మరో పక్క పురులు ఆ అధికారులు చెప్తాను, ఇంకా నీ బతకడానికి భూమే కదా ఆధారం, మనకు అడవి భూమే కదా. మరి భూమి నుంచి అడవి నుంచి దూరం చేస్తే ఆదివాసులు ఎలా బతకాలి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, మనువాద పార్టీ జెండాలు మోసేవాళ్ళు మన హక్కుల కోసం మాట్లాడు, ఆదివాసుల కోసం మాట్లాడు, ఆదివాసులకి పక్షాన వాళ్ళు నిలబడరు. దానివల్ల ఇది జరుగుతుంది. మనువాద పార్టీలు అంటే ఇది జనసేన, టీడీపీ, బీజేపీ మనువాద పార్టీలు కాదు. అందుకే అజెండా మోస్తున్నారు మనవాడు. ఈ మనువాదం వల్ల వీళ్ళు నష్టం జరగలేదు. వీడి బతుకు మొత్తం ఆకాశంలో ఉన్నది. వీడి అంతస్తులు ఆకాశం అంత ఎత్తులో ఉంది కాబట్టి అజెండా మోస్తుంది. ఏమంటే ఎందుకు జెండా మోస్తున్నావో అర్థం చేసుకోవాలి. నీ మోసే జెండా నీ హక్కు నిలబెట్టాలి తప్ప హక్కు లేకుండా చేయకూడదు. నీ బతుకు నిలబెట్టాలి తప్ప నీ బతుకు ధ్వంసము చేయకూడదు. వీళ్ళేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? నీ బతుకు నాశనం చేస్తున్నారు, నీ బతుకు ధ్వంసం చేస్తున్నారు తప్ప నీ బతుకు నిలబెట్టే పని వాళ్ళు చేయడం లేదు. అందుకని అది నిలబెట్టాలి బాబో అని చెప్పేసి ఈరోజు ధర్నాలు ర్యాలీలు చేసి పిటిషన్లు ఇస్తున్నారు, అర్జీలు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు అదానీ వ్యాపారం కోసం